ఆచి చికెన్ మసాలా. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అన్నాడీఎంకేలో చిచ్చురాజేశాయి. ఫలితాల తర్వాత నాయకత్వ సమస్యలు బయటపడుతున్నాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా మరో వర్గం తయారైపోయింది. 2 రోజుల క్రితం పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్ లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 36 మంది శిబిరం నిర్వహించగా పళనిస్వామి అక్కడికి వెళ్లి వారితో భేటీ అయిన సంగతి తెలిసిందే. అదే క్యాంపు నుంచి ఆగ మేఘాలపై ఢిల్లీ వెళ్లి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా లేఖ ఇచ్చిన సివి షణ్ముగమే ఈ క్యాంపుకు సూత్రధారి అని ఆలస్యంగా తెలిసింది. ఇక ఈ 36 మంది శుక్రవారమే చెన్నైకి చేరుకున్నప్పటికీ 2 రోజులుగా విడివిడిగా ఉంటున్నారు. వీరిని ఈపీఎస్ తన ఇంటికి పిలిపించి చాలాసార్లు సమావేశం కూడా అయ్యారు. తర్వాత వీరు చెన్నై ఎంఆర్సీ నగర్లోని షణ్ముగం ఇంట్లోనే మకాం వేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచే షణ్ముగం వర్గం టీవీకే నేతలతో టచ్ లోకి వెళ్లిపోయింది. అయితే అన్నాడీఎంకే ఎన్డీఏలో భాగమైనందున వారితో కలిసేందుకు టీవీకే అభ్యంతరం చెప్పింది. అందుకే వీరు అన్నాడీఎంకే నుంచి బయటకొచ్చేందుకు సిద్ధపడి పుదుచ్చేరిలోనే క్యాంపు పెట్టినట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి కొన్ని మంత్రి పదవులపై డిమాండ్స్ కూడా చేసినట్లు వార్తలొచ్చాయి. ఇక శనివారం మధ్యాహ్నానికల్లా విజయ్ సరిపడా సంఖ్యాబలాన్ని సాధించడంతో షణ్ముగం వర్గం ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికీ విడిగానే ఉన్న ఈ వర్గంలో మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, సి విజయభాస్కర్, ఎంఆర్ విజయభాస్కర్, మహిళా ఎమ్మెల్యే లీమా రోజ్ తదితరులు ఉన్నారు. వీరు పార్టీకి కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు తమ డిమాండ్లను ఈపీఎస్ ముందు ఉంచగా ఆయన ఎలా స్పందించారన్నది బయటకు మాత్రం రాలేదు. అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్. థ్యాంక్ యూ రెహానా. తమిళనాడు ఎలక్షన్స్ తర్వాత అయితే మాత్రం అన్నాడీఎంకేలో కూటమిలో ఉన్నటువంటి పార్టీగా అన్నాడీఎంకే ఉంది. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి కూడా 47 మంది ఎమ్మెల్యేలు అయితే గెలిచారు. ఆ 47 ఎమ్మెల్యేలో కూడా 2 వర్గాలుగా అయితే చీలిపోయింది. దీనికంతటికి కారణం కూడా టీవీకే పార్టీ విజయ్ అత్యధిక ఎక్కువ స్థానాలు గెలిచడంతోనే ఒక ఏఐడిఎంకేలో చిలికి కూడా ఏర్పడిందనేసి వార్తలు రావడం, దాంతో పాటుగా ఒక ఏఐడిఎంకేలో ఉన్నటువంటి కీలక నేతలైనటువంటి ఎస్పీ సెల్వం గాని, వాళ్ళు యొక్క అన్నాడీఎంకే సెక్రటరీగా ఉన్నటువంటి పళనిస్వామికి సంబంధించి తన నాయకత్వానికి సరిగ్గా లేదు అన్న దానిపైనే 2 వర్గాలుగా అయితే మారిపోయింది. గతంలో చూసుకుంటే అన్నాడీఎంకేలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం 2 వర్గాలుగా ఉన్నటువంటి దాంట్లో పన్నీర్ సెల్వం తప్పుకున్న తర్వాత పళనిస్వామి ఇప్పుడు ఏఐడిఎంకేని నాయకత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అప్పటికీ కూడా ఇప్పటికి 47 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నప్పటికీ దాంట్లో 2 వర్గాలుగా కూడా చీలిపోయేసి రాజకీయాల్లోనే ఇదొక సంచలనంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక ముందుగా నుంచి కూడా షణ్ముగం గాని, ఎస్వి సెల్వం గాని వీరిద్దరూ కూడా కొమ్మక్కయ్యి వాళ్ళ దగ్గర 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా వెళ్లి టీవీకేతో జత కట్టాలి అనేసి అయితే మాత్రం భావిస్తా ఉన్నారు. దానికి అడ్డుకున్నటువంటి పళనిస్వామి అయితే మాత్రం వర్గాల నుంచి విడిపోనీయకుండా చాలా వరకు మంత్రాలు అయితే జరిపారు. తనకు ప్రధాన డిమాండ్లుగా ఉన్నటువంటివి అయితే మాత్రం తనకి ఏఐడిఎంకేలో ప్రధానంగా నాయకత్వం ఎవరు కూడా సరిగ్గా వహించట్లేదు, దాంట్లో వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు అన్నది ప్రధాన డిమాండ్ గా అయితే మాత్రం వినిపిస్తా ఉంది. గతంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితే మాత్రం ఏఐడిఎంకేకి 47 మంది, టీవీకేకి 108 మంది ఎమ్మెల్యేలు ఉన్న దాంతో వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ తక్కువ కావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏఐడిఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్ళడం, వాళ్ళు మూకుమ్మడిగా పోయి టీవీకే పార్టీలో అయితే జాయిన్ అవ్వాలనేసి అయితే మాత్రం మొగ్గు చూపిస్తున్నట్టుగా వాళ్ళు ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ ఎన్డీఏలో కూటమిగా ఉన్నటువంటి ఏఐడిఎంకేని విజయ్ అయితే మాత్రం వాళ్ళు ససేమిరా వాళ్ళు ఒప్పుకోకపోవడంతోనే వాళ్ళు కూటమి నుంచి కూడా తప్పుకోవడం, ఏఐడిఎంకే నుంచి కూడా వర్గంగా మారిపోయేసి పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఒక రిసార్ట్ లో కూడా
రిసార్ట్ రాజకీయాలు కూడా ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దాని తర్వాత రిసార్ట్లకు వెళ్లి 2-3 సార్లు కూడా పళనిస్వామి వెళ్లి వాళ్ళని కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా నచ్చజెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాకపోతే ఒక పళనిస్వామి ఉన్నటువంటి నేతృత్వంలో ఏఐడిఎంకే నెట్టుకు రావడం కష్టతరం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి వర్గంలోనే 2 వర్గాలుగా మారిపోయేసి వారికి ఆపోజిట్ గా ఉండడం, తన నుంచి టీవీకే పార్టీ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వెళ్తున్నటువంటి టీవీకేలో జాయిన్ అవ్వాలి అనేసి ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఈ యొక్క షణ్ముగం గాని ఈ యొక్క ఎస్పీ సెల్వం గాని వీళ్ళిద్దరికి అనుచరులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి టీవీకేకి వెళ్తే వాళ్ళకి మంత్రి పదవులు కూడా లభిస్తాయనేసి వాళ్ళు ఆశిస్తున్నట్లుగా కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అన్నాడీఎంకే పరిస్థితి అయితే మాత్రం తమిళనాడులో ఘోరంగా కూడా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. 47 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నప్పటికీ దాంట్లో 2 వర్గాలుగా చీలిపోయేసి ఒక చిచ్చు ఇప్పటికీ కూడా రగులుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్నట పళనిస్వామి అయితే మాత్రం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దానిపైన అయితే మాత్రం ఇప్పటికీ తలబట్టుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తారా లేదా దీంట్లో ఉండే 2 వర్గాలుగా మారి అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇంకా వేరే ఒకరికి బాధ్యతలు అప్పగిస్తారా అనేది అయితే మాత్రం తెలియాల్సి అయితే ఉంది. ఇక ఎక్కువగా మెజారిటీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా పక్కకి వెళ్ళిపోవడంతో అన్నాడీఎంకే పరిస్థితి కూడా దారుణంగా పడిపోతుంది. దీనివల్ల అయితే మాత్రం జయలలిత స్థాపించినటువంటి ఒక అన్నాడీఎంకే పార్టీని నెట్టుకురావడానికి చాలా మంది మొగ్గు చూపించుకున్నప్పటికీ ఒక ఎమ్మెల్యేలోనే వచ్చినటువంటి ఒక వర్గ విభేదాలతోనే వాళ్ళు ఈ యొక్క రాజకీయాలు కూడా చేస్తున్నారనేసి అయితే చెప్పుకురావడం, దాంతో పాటుగా టీవీకి ఎమ్మెల్యేలతో వీళ్ళు టచ్లోకి వెళ్ళడం, ఎన్డీఏలో కూటమిలో ఉండడం వీళ్ళకి మైనస్ గా మారింది. లేకపోతే టీవీకి విజయ్ అయితే మాత్రం వీళ్ళని ఆహ్వానించి వాళ్ళ యొక్క సపోర్ట్ తో ఎప్పుడో కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కూడా ఉండబోదు అనేసి అయితే మాత్రం రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే టీవీకే విజయ్ అయితే మాత్రం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. అన్నాడీఎంకే ఎప్పటి నుంచో డిఎంకేతో పొత్తులో ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇక్కడి నుంచి టీవీకేకి జంప్ అయ్యే పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా మంతనాలు జరిపినప్పటికీ వాళ్ళు ఒప్పుకోకపోవడంతోనే వాళ్ళు ఇక రిసార్ట్ రాజకీయాలు కూడా ప్రారంభించారనేసి తెలుస్తా ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళు టీవీకేలో జాయిన్ అవ్వడానికి కొద్దిగా ఉత్సాహం చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడే విజయ్ అయితే మాత్రం వాళ్ళని నో చెప్పడంతో ఇప్పటికీ ఏఐడిఎంకేలను కొనసాగుతూ అక్కడే వాళ్ళ యొక్క నాయకత్వానికి సంబంధించినటువంటి లీడర్ ని ఎన్నుకోవడంలో వాళ్ళు ఈ యొక్క వర్గ విభేదాలు కూడా రావడం అయితే జరుగుతుంది. ఆ ఒక విభేదాలతోనే ఇప్పుడు పళనిస్వామి కూడా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అనేసి అయితే ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.